నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం శక్తినిచ్చే రంగురంగుల ఆహారాల గురించి తెలుసుకుందాం. సమతుల ఆహారం కోసం మీరేం చెయ్యాలి? మీరు తినే పళ్ళాన్ని రంగురంగుల ఆహార పదార్థాలతో నింపుకుంటే సరి. అన్నం, పెరుగు, గుడ్లు, చేపలు వంటి వాటితో తెలుపు, క్యారెట్, టమాటో, బీట్రూట్, యాపిల్, మాంసం వంటి వాటితో ఎరుపు, నారింజ, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు, బీరకాయ, సొరకాయ, దొండకాయ వంటి కూరగాయలతో ఆకుపచ్చ, అరటిపండు, మామిడిపండు, బొప్పాయి వంటి వాటితో పసుపు పచ్చ రంగుల ఆహార పదార్థాలు మీ ప్లేట్లో ఉంటాయి. దీంతో అన్ని పోషకాలు సమంగా అందుతాయి. ఆహారంలో సగం వరకు ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. పావు భాగంలో బియ్యం, రాగులు, సజ్జల వంటి తృణధాన్యాలతో కూడిన పిండి పదార్థాలు, మరో పావు భాగంలో మాంసం, చేపలు, పాలు, పప్పులు, గుడ్లు వంటి ప్రోటీన్ పదార్థాలు ఉండాలి. శరీరానికి శక్తినిచ్చేది, మనసుకు బలాన్నిచ్చేది, రోజును ఉల్లాసభరితం చేసేది, జీవితానికి ఉత్తేజాన్నిచ్చేది తినే తిండే. వ్యాధి రాకుండా కాపాడేది, వచ్చిన వ్యాధుల నుంచి రక్షించేది అదే. అందుకే ఏమి తింటున్నామో, ఎప్పుడు తింటున్నామో, ఎలా తింటున్నామో సరిచూసుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లతో కొత్త ఏడాదిని పుష్టికరం చేసుకోండి. ఆహారం జీవ ఇంధనం లాంటిది. శరీరం ఆరోగ్యంతో ఉండాలన్నా, అవసరమైన శక్తిని సమకూర్చుకోవాలన్నా అన్ని పోషక విలువలు కలిగిన సమతులాహారాన్ని క్రమంగా తీసుకుంటూ ఉండాలి. మన శరీరం సజావుగా పనిచేయడానికి 6 రకాల పోషకాలు అవసరం. అవి ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, నీరు. మన ఆహారంలో ఇవన్నీ సరిపడా ఉండేలా చూసుకోవాలి. పిండి పదార్థాలు, చక్కెర, కొవ్వులు, నూనెలు ఎక్కువగా తినడం, పొట్టు తీయని ధాన్యాలు, గింజలు, పండ్లు, కూరగాయలు తినకపోవడం రెండూ అనారోగ్యకర ఆహారపు అలవాట్లే. మైదా వంటి శుద్ధి చేసిన పిండి పదార్థాలు, చక్కెరతో చేసిన పానీయాలతో కేలరీలు ఎక్కువగా లభిస్తాయి. మితిమీరిన కొవ్వు పదార్థాలు, నూనెలతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో బరువు పెరుగుతారు. అధిక బరువుతో వాపు ప్రక్రియ ముప్పు ఎక్కువవుతుంది. చక్కటి ఆహారంతో ఈ ముప్పులన్నీ తప్పించుకోవచ్చు. మంచి ఆరోగ్యం కోసం చక్కటి ఆహార ప్రణాళిక ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ఉదయం 8 గంటలకు జొన్న, గోధుమ రవ్వ, ఇతర మిల్లెట్స్తో చేసిన ఉప్మా లేదంటే పొట్టుతో ఉన్న మినప్పప్పుతో చేసిన 3-4 ఇడ్లీలు, వాటితో పాటు బాయిల్డ్ ఎగ్, ఉడకబెట్టిన శనగలు, బొబ్బర్లు 100 గ్రాముల వరకు తినవచ్చు. 10:30 గంటలకు ఏదైనా ఒక పండు 100 గ్రాములతో పాటు మజ్జిగ తీసుకోవాలి. దీనివల్ల మధ్యాహ్నం ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోకుండా ఉండవచ్చు. మధ్యాహ్నం 1 గంటకు భోజనంలో 150 గ్రాముల బ్రౌన్ రైస్ లేదా జొన్న,
గోధుమ, మిల్లెట్స్తో చేసిన 2 రొట్టెలు. వాటికి 2 రెట్లు కూరగాయలు, ఆకుకూరలు ఉండాలి. బరువు ఎక్కువ ఉంటే దుంపకూరలు తగ్గించుకోవాలి. శాకాహారులు కందిపప్పు, శనగలు, అలసందలు వంటివి వారంలో 3 రోజులు 100 గ్రాముల చొప్పున తీసుకోవాలి. మాంసాహారులైతే గుడ్డు లేదా చికెన్, చేపలు 100 గ్రాములు మధ్యాహ్న భోజనంలో జత చేసుకోవచ్చు. ఫ్రైడ్ చికెన్ కాకుండా కూరలా ఉంటే మంచిది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఏదైనా పండు, బాదం, పిస్తా, ఖర్జూరం, వాల్నట్స్ 35 గ్రాముల వరకు తీసుకోవాలి. వీటిలో ఉండే మంచి కొవ్వుల వల్ల శరీరానికి శక్తి వస్తుంది. స్నాక్స్కు దూరంగా ఉండాలి. సాయంత్రం 5 గంటలకు మొలకలు, అటుకులు, వెజిటబుల్ సలాడ్స్ లాంటివి తీసుకోవాలి. ఇందులో పీచు ఉండేటట్లు చూసుకుంటే రాత్రి డిన్నర్ మోతాదు తగ్గుతుంది. రాత్రి 7:30 గంటలకు లేదంటే 8 గంటలకు డిన్నర్లో జొన్న, రాగిపిండితో చేసిన 1-2 రొట్టెలు లేదా పండ్లు, కూరగాయల సలాడ్స్ 150 గ్రాములు ఉండేలా చూసుకోవాలి. బరువు పెరగాలనుకునే వాళ్ళు కొద్దిగా ఎక్కువగా తిన్నా ఇబ్బంది లేదు. మొలకెత్తిన గింజలు, శనగలు, పెసరపప్పు వంటివి నానబెట్టి మొలకెత్తించి తినడం వల్ల కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో పాటు శరీరానికి తగినన్ని క్యాలరీలు లభిస్తాయి. చిరుధాన్యాల్లో పోషకాలు పెద్ద మొత్తంలో ఉంటాయి. రాగులు, కొర్రలు, సామలు, పరిగెలు, అరికెలు, జొన్నల్లో పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు, క్యాలరీలు పుష్కలం. ఇవి బియ్యం, గోధుమలు ఇచ్చే అన్ని రకాల పోషకాలను అందించడంతో పాటు అదనంగా ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. చిరుధాన్యాల్లో ఉండే పిండి పదార్థం ఆలస్యంగా జీర్ణమవుతుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా కలిసి చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. వీటిలో పీచు మోతాదు ఎక్కువే. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడం వల్ల త్వరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది. వీటిలోని ఓలిగోసాకరైడ్లు మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు విశృంఖల కణాల పనిబట్టి క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి. పార్కిన్సన్స్ వంటి జబ్బులు తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఎప్పుడూ అప్పుడు కాకుండా తరచూ చిరుధాన్యాలు తీసుకోవాలి. పెద్ద వయసులో ఇలా తినండి. ఎక్కువ మంది వృద్ధుల్లో జీర్ణక్రియ కొంత మందగిస్తుంది. వారికి విటమిన్ డి, కాల్షియం, విటమిన్ బి12, పీచు, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువ అవసరం. వారి భోజనంలో తేలికగా జీర్ణమయ్యే ఆకుకూరలు, కూరగాయలు, చేపలు లాంటి వాటిని చేర్చాలి. కొందరిలో మలబద్ధకం సమస్య వేధిస్తుంటుంది. దీనికోసం రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, దంపుడు బియ్యం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీరు నూనె పదార్థాలు, వేపుళ్ళ లాంటివి తగ్గించడం మంచిది. మన వంటింట్లో దొరికే పదార్థాలు మన శరీరాన్ని పోషించడమే కాదు, పలు అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. సరైన పరిమాణంలో తీసుకుంటే చాలు. వీటిలోని ఔషధ గుణాలు అనేక రోగాల నుంచి దూరంగా ఉంచుతాయి. బెల్లం రక్తహీనతను నివారిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. తేనె తక్షణ శక్తిదాయిని, రోగనిరోధక శక్తికి దోహదం చేస్తుంది. జీలకర్ర జీర్ణక్రియకు తోడ్పాటునిస్తుంది, గ్యాస్, కడుపుబ్బరం నుంచి విముక్తి కలిగిస్తుంది. పెరుగు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. మిరియాలు రక్త ప్రసరణ మెరుగుదల అవుతుంది, నొప్పి నివారణగా పనిచేస్తుంది. వెన్న కంటిచూపు, ఎముక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నెయ్యి చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది, కంటిచూపు మెరుగవుతుంది. అల్లం నొప్పి నివారణగా పనిచేస్తుంది, గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపు యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. లవంగాలు తలనొప్పి, ఆర్థరైటిస్ నొప్పుల నుంచి నివారణ కలిగిస్తుంది. దాల్చిన చెక్క కీళ్ల నొప్పులకు అడ్డుకట్ట వేస్తుంది, కొవ్వును నియంత్రణలో ఉంచుతుంది. జాజికాయ యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అనాస పువ్వు దగ్గు, జలుబు, కడుపుబ్బరం, వికారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. యాలుకలు వాంతులు, గొంతు నొప్పి, నోటి దుర్వాసనకు చెక్ పెడుతుంది. ఈరోజు మనం మన శరీరానికి శక్తినిచ్చే
రకరకాల ఆహార పదార్థాలను గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.